శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः సాక్షాత్ వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థామివ సంపృక్తం వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమేషైవధురై జటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాహకపయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమగ్మనిసంధిదత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. చేత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజానేక సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్యాగ్నిష్టకర్మణः హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతధ్వజः రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతः పాదపైశ్చ సహస్రశः అర్దయిత్వా పురీం లంకాం అభివజ్యత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిడం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాజూటముకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం సపర్ణత్వా నత్వా కథమివ సతాం సంవిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీనాః ఫణితయః. హరి ఓం. సుందరాకాండము 76వ సర్గము. హనుమంతుడు మరలా సీతను దర్శించుట, సముద్రమును లంఘించుట. తతస్తు సింసుపామూలే జానకీం పర్యుపస్థితాం అభివాద్యాత్ బ్రవీద్దిష్ట్యా పశ్యామి త్వామిహాక్షతాం. పిమ్మట హనుమంతుడు అశోక వృక్షఛాయలో ఆసీనురాలయున్న సీతాదేవికి పాదాభివందనమునర్చి, అమ్మా, దైవానుగ్రహముచే ఎట్టి అపాయమునకు లోనుగాక సురక్షితముగానున్న నిన్ను చూడగలిగితిని అని పలికెను. తతస్థం ప్రస్థితం సీత వీక్షమానా పునః పునః భర్తృస్నేహాన్వితం వాక్యం హనుమంతమభాషత. పిమ్మట సీతాదేవి తిరుగు ప్రయాణమునకు సన్నద్ధుడై ఉన్న హనుమంతుని మాటిమాటికి వీక్షించుచు తనకు భర్తపై గల ప్రేమను ప్రకటించుచు ఇట్లు నుడివెను. యదిత్వం మన్యసే తాత వసైకాః మిహానఘ క్వచిత్ సుసంవృతే దేశే విశ్రాంతః సోగమిష్యసి. ఓ పుణ్యపురుషుడా, నీకిష్టమైనచో ఇక్కడ మరి ఒక దినము ఉండుము. సరియగు ఒక రహస్య ప్రదేశమున విశ్రాంతి గైకొని రేపు వెళ్ళుదువుగాక. మమ చైవాల్ప భాగ్యాయాః సాన్నిధ్యాత్ తవ వానర శోకస్యాస్య ప్రమేయస్య ముహూర్తం స్యాదపి క్షయః. ఓ వానరోత్తమ, అల్పభాగ్యురాలనైన నా యొక్క ఈ అంతులేని శోకము నీ సాన్నిధ్యము వలన ఒక క్షణకాలము పాటైనను దూరమగును. గతేహి హరిశార్దూల పునః సంప్రాప్తయే త్వయి ప్రాణేష్వపి నా విశ్వాసో మమ వానర పుంగవ. ఓ వానరోత్తమ, నీవు శ్రీరాముని కడకు వెళ్ళి మరలా ఇతడికి వచ్చు వరకు నా ప్రాణములు నిలిచియుండునని నాకు నమ్మకము లేదు. అదర్శనం చ తే వీర భూయో మాం దారయిష్యతి దుఃఖాత్ దుఃఖతరం ప్రాప్తాం దుర్మనః శోకకర్షితాం. ఓ మహావీర, ఇప్పటికే మానసికముగా తట్టుకోలేని శోకమునకు నేను గురి అయితిని. నీవు కనబడకుండా వెళ్ళినచో కలుగు దుఃఖము ఇంకనూ హృదయ విదారకముగా ఉండును. అయం చ వీర సందేహః తిష్టతీవ మమాగ్రతః సుమహస్సు సహాయేషు హర్యురుక్షేషు మహాబలః కథం న ఖలు దుష్పారం సంతరిష్యంతి సాగరం తాని హర్యురుక్ష సైన్యాని తౌవా నరవరాత్మజౌ. ఓ వానరవీర, అసంఖ్యాకములైన వానర భల్లూక సైన్యముల అండదండలున్న మాట వాస్తవమే. అది సరే,
ఆ సైన్యములు గాని రామలక్ష్మణులు గాని అపారమైన ఈ మహాసాగరమును దాటి వచ్చుట ఎట్లు? ఈ ప్రబలమైన సందేహము నన్ను వీడకొన్నది. త్రయాణామేవ భూతానాం సాగరస్యాపి లంఘనే శక్తి స్యాద్వైనతేయస్య తవవా మారుతస్యవా. గరుత్మంతుడు, నీవు, వాయుదేవుడు మహాబలశాలుడైన ఈ ముగ్గురు మాత్రమే సాగరమును లంఘించుటకు సమర్థులు. తదత్ర కార్య నిర్బంధే సముత్పన్నే దురాసదే కిం పశ్యసి సమాధానం త్వం హి కార్య విశారదః. కార్య సాఫల్య విషయమున ఎదురగుచున్న ఈ గొప్ప అడ్డంకిని తొలగించుటకు కార్యదక్షుడవైన నీవు ఏమి ఆలోచించుచున్నావు? ఇందులకు నీ సమాధానమేమి? కామమస్య త్వమేవైకః కార్యస్య పరిసాధనే పర్యాప్తః పరవీరఘ్న యశస్యస్తే ఫలోదయః. శత్రువీరులను పరిమార్చుటలో సాటి లేనివాడా, ఈ కార్యమును అనగా రాక్షసులను వధించుట, నన్ను నా భర్త కడకు చేర్చుట అను కార్యమును పూర్తిగా నెరవేర్చుటకు నిజముగా నీ ఒక్కడవే చాలుదువు. దీనివలన కీర్తి ప్రతిష్టలు నీకు దక్కును, రామునకు గాదు. శరైస్తు సంకులాం కృత్వా లంకాం పరబలార్ధనః మాం నయేద్యది కాకుత్సః తత్తస్య సదృశం భవేత్. అరివీర భయంకరుడైన రాముడు తన బాణములచే లంకను అల్లకల్లోలము గావించి నన్ను తీసుకుని వెళ్ళినచో అదియే ఆయన పరాక్రమమునకు దగును. తద్యథా తస్య విక్రాంతం అనురూపం మహాత్మనః భవత్యాః వసూరస్య తథా త్వముపపాదయ. రణధీరుడైన మహాత్ముని పరాక్రమమునకు తగిన రీతిగా కార్యవిధానమును నీవు ప్రతిపాదింపుము. దర్ధోపహితం వాక్యం ప్రసృతం హేతు సంహితం నిశమ్య హనుమాంస్తస్య వాక్యముత్తరమబ్రవీత్. సీతాదేవి నుడిన అర్థవంతములైన సహేతుకములైన వినమ్ర వచనములను విని హనుమంతుడు ఆమెకు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. దేవి హరివృక్ష సైన్యానాం ఈశ్వరః ప్లవతాం వరః సుగ్రీవః సత్వసంపన్నః తవార్థే కృతనిశ్చయః. ఓ సీతాదేవి, భల్లూక వానర సైన్యములకు ప్రభువు కపీశ్వరుడు అయిన సుగ్రీవుడు మహాబలశాలి. నీ కార్యసిద్ధికై అనగా నేను రావణుని చెర నుండి విడిపించి శ్రీరాముడి కడకు చేర్చుటకై కృతనిశ్చయుడై ఉన్నాడు. స వానర సహస్రాణం కోటీభిరభి సంవృతః క్షిప్రమేష్యతి వైదేహి సుగ్రీవః ప్లవగాధిపః. ఓ వైదేహి, కపివరుడైన ఆ సుగ్రీవుడు కోట్ల కొలది వానర యోధులతో కూడి వెంటనే ఇతడికి రాగలడు. తౌచ వీరౌ నరవరౌ సహితో రామలక్ష్మణౌ ఆగమ్య నగరీం లంకాం సాయకైర్విధమిష్యతః స గణం రాక్షసం హత్వా నచ్చిరాత్ రఘునందనః త్వామాదాయ వరారోహే స్వాం పురీం ప్రతియాస్యతి. సమాస్వసి భద్రంతే భవత్వం కాలకాంక్షిని క్షిప్రం ద్రక్ష్యసి రామేణ నిహతం రావణం రనే నిహతే రాక్షసేంద్రే చ స పుత్రా మాత్యా బాంధవే త్వం సమేష్యసి రామేణ శశాంకేనేవ రోహిణి క్షిప్రమేష్యతి కాకుత్సో హరివృక్ష ప్రవరైర్వృతః యస్తే యుధి విజిత్యారీన్ శోకం వ్యపనయిష్యతి. ఓ వైదేహి, కపివరుడైన ఆ సుగ్రీవుడు కోట్ల కొలది వానరయోధులతో కూడి వెంటనే ఇతడికి రాగలడు. వీరులు నరవరులు అయిన రామలక్ష్మణులు ఇరువురును కూడి ఇతడికి వచ్చి తమ బాణములచే లంకానగరమును ధ్వంసమనర్చెదరు. శ్రీరాముడు అతి త్వరలో సపరివారముగా రావణుని హతమార్చి నీతో కూడి తన నగరమైన అయోధ్యకు వెళ్ళగలడు. అమ్మా, ఊరడిల్లుము, నీకు శుభము కలుగును. నీవు కొద్ది కాలము వేచియుండుము. యుద్ధమున శ్రీరాముని చేతిలో రావణుడు హతమగుట నీవు త్వరలోనే చూడగలవు. పుత్రులతో అమాత్యులతోనూ బంధువులతోనూ రావణుడు నిహతుడు కాగా రోహిణి చంద్రుని కలిసినట్లు నీవు శ్రీరాముని చేరగలవు. వానర భల్లూకములతో కూడి శ్రీరాముడు అతి త్వరలో ఇతడికి రాగలడు. అతడు యుద్ధమున శత్రువులను పరిమార్చి నీ శోకమును తొలగింపగలడు. ఏవమాశ్వాస్య వైదేహీం హనుమాన్ మారుతాత్మజః గమనాయ మతిం కృత్వా వైదేహీం అభ్యవాదయత్. వాయుసుతుడైన హనుమంతుడు సీతాదేవిని ఇట్లు ఓదార్చి తిరిగి వెళ్ళుటకు నిశ్చయించుకున్న వాడై ఆమెకు అభివాదమనర్చెను. ఇక్కడ శోకాకులైన సీతాదేవిని ఊరడించినట్లే అక్కడ విరహాతురుడైన శ్రీరామునకు ఊరట కూర్చిన హనుమంతుడు ఎంతయో ధన్యాత్ముడు. రాక్షసాన్ ప్రవరాన్ హత్వా నామ విశ్రావ్య చాత్మనః సమాశ్వాస్య చ వైదేహీం దర్శయిత్వా పరం బలం నగరీ మాకులాం కృత్వా వంచయిత్వా చ రావణం దర్శయిత్వా బలం ఘోరం వైదేహీమభివాద్య చ ప్రతిగంతుం మనశ్చక్రే పునర్మధ్యేన సాగరం తతస్స కపిసార్థూలః స్వామి సందర్శనోత్సుకః.
ఆ వానరోత్తముడు ప్రముఖులైన రాక్షసులను హతమార్చి, నేను రామబంటును, నా పేరు హనుమంతుడు అని ఎలుగెత్తి చాటి వైదేహికి ఊరటగూర్చెను. తన అమోఘమైన బలమును ప్రదర్శించెను. లంకానగరమును అల్ల కల్లోలమనర్చి రావణుని మదమనిచ్చి భయంకరమైన తన బలమును వారికి రుచి చూపెను. మరలా వైదేహికి ప్రణమిల్లి శ్రీరాముని సందర్శించు కుతూహలముతో సాగరము మీదుగా మరలిపోవుటకు నిశ్చయించుకొనెను. ఆరురోహ గిరిశ్రేష్టం అరిష్ట మరివర్ధన తుంగ పద్మక జుష్టాభిః నీలాభిర్వనరాజిభిః సోత్తరీయ మివాంబోధైః శృంగాంతర విలంబిభిః బోధ్యమానమివ ప్రీచ దివాకర కరైః శుభైః ఉన్మిషంత మివోద్దూతైః లోచనైరివ ధాతుభిః తోయోగ నిస్వనైర్మంద్రైః ప్రాధీతమివ పర్వతం ప్రిగీతమివ విస్పష్టైః నానా ప్రస్రవణస్వనైః దేవదారుభిరత్యుచ్చైః ఊర్ధ్వబాహుమివ స్థితం ప్రపాత జలనిర్ఘోషైః ప్రాకృష్టమివ సర్వతః వేపమానమివ శ్యామైః కంపమానైః శరద్వనైః వేణుభిర్మారుతోద్దూతైః కూజంతమివ కీచకైః నిశ్వసంతమివామర్షాత్ ఘోరైరాసీ విషోత్తమైః. శత్రుసోదనుడైన హనుమంతుడు అరిష్టము అను పేరు గల ఒక మహాగిరిని అధిరోహించెను. ఆ పర్వతము ఎత్తైన పద్మక వృక్షములు గల నల్లని వనపంక్తులతో గుడి ఉండెను. అందలి శిఖరముల మధ్య వ్రేలాడుచున్న మేఘములచే అది ఉత్తరీయమును దాల్చినట్లుండెను. మంగళకరములైన సూర్యకిరణముల చేత ప్రేమతో మేల్కొలుపుబడుచున్నట్లుండెను. ఆ పర్వతముల నుండి వెలువడిన గైరికాది ధాతువులు దానికి కన్నుల వలె విలసిల్లుచు తెరచి చూచుచున్నట్లుండెను. జలపాతముల మంద్రస్థాయి సవ్వడులచే అది వేదాధ్యయనము చేయుచున్నట్లుండెను. అత్యున్నతములైన దేవదారు వృక్షములు గల ఆ శైలము చేతులు పైకెత్తి తపమనర్చు మునివలే ఉండెను. చర్యల నుండి ప్రవహించు నిర్జరముల ఘోషలతో ఆ పర్వతము బిగ్గరగా అరచుచున్నట్లుండెను. ఆ గిరి శ్యామవర్ణములు కలిగి కంపించుచున్న శరద్వనములతో వణుకుచున్నట్లుండెను. గాలులతో నిండిన వెదుళ్ల సవ్వడులొచ్చే అది వేణువులూదుచున్నట్లుండెను. భయంకరములైన విషసర్పముల బుసలతో అది కోపాతిరేకముచే నిట్టూర్పులు విడుచుచున్నట్లుండెను. నీహార కృత గంభీరైః ధ్యాయంతమివ గహ్వరైః మేఘపాద నిభైః పాదైః ప్రకాంతమివ సర్వతః జృంభమానమివాకాశే శిఖరైరభ్రమాలిభిః కూటైశ్చ బహుదాకీర్ణైః శోభితం బహుకందరైః సాలతాళాస్వకర్ణైశ్చ వంశైశ్చ బహువిర్వృతం లతావితానైర్వితతైః పుష్పవద్భిరలంకృతం. మంచుచే కప్పబడి గంభీరములైన గుహలచే అది ఇంద్రియములను నిరోధించి ధ్యానమగ్నుడైన మునివలే నుండెను. ప్రక్కన గల ప్రత్యంత పర్వతములు మేఘపాదముల వలె నుండుటచే ఆ అరిష్టగిరి ముందునకు సాగుచున్నట్లుండెను. శిఖరములపై వరుసలు దీరిన మేఘములతో అది ఆకాశమున ఆవులించుచున్నట్లుండెను. ఆ పర్వతము అనేకములైన శిఖరములతోనూ గుహలతోనూ అలరారుచుండెను. అది అనేకములైన మద్ది చెట్లతోనూ తాళవృక్షములతోనూ అశ్వకర్ణ పాదపములతోనూ వెదుళ్లతోనూ పరివృతమై ఉండెను. పువ్వులతో నిండి విస్తారములైన పొదరిండ్లతో అలంకృతమై ఉండెను. నానామృగ గణాకీర్ణం ధాతు నిశ్చందభూషితం బహుప్రస్రవణోపేతం శిలా సంచయ సంకటం. ఆ గిరి వివిధములగు మృగముల గుంపులతో గైరికాది ధాతువుల స్రావములతో ఒప్పుచున్నది. పెక్కు సెలయేళ్లతో విలసిల్లుచున్నది. ఎగుడు దిగుడు రాళ్లతో రప్పలతో సంచరించుటకు ప్రతికూలముగానున్నది. మహర్షి యక్ష గంధర్వ కిన్నరో రగసేవితం లతాపాదప సంఘాతం సింహాద్యుషిత కందరం. మహర్షులు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, నాగులు మున్నగు వారిచే అది సేవింపబడుచుండెను. లతల వృక్షముల సముదాయములతో అలరారుచుండెను. ఆ పర్వత గుహల యందు సింహములు నివసించుచుండెను. వ్యాఘ్ర సంఘ సమాకీర్ణం స్వాదుమూల ఫలద్రుమం తమారురోహ హనుమాన్ పర్వతం పవనాత్మజః రామదర్శన శీఘ్రేణ ప్రహర్షేనాభిచోదితః. పెద్ద పులులు గుంపులచే అది వ్యాప్తమై ఉండెను. రుచికరములైన మూలములతోడను ఫలవృక్షములతోడను రాజిల్లుచుండెను. సీతాదర్శన శుభవార్తను ఆమె సందేశమును రామునకు తెలుపవలనను కుతూహలము తొందరపెట్టుచుండగా వాయుసూనుడైన హనుమంతుడు ఆ అరిష్టగిరిని అధిరోహించెను. తేన పాద తలాక్రాంత రమ్యేషు గిరిసానుషు
స ఘోషా సమసీద్యంత శిలాశ్చూర్ణీకృతాస్తతః. పిమ్మట రమ్యములైన పర్వత శిఖరములపై ఆ మారుతి తన పాదములను మోపినంతనే అందలి గండశిలలు పెద్దగా పటపటధ్వనులు చేయుచు నలిగి పిండి పిండి అయిపోయెను. స తమారుహ్య శైలేంద్రం వ్యవర్ధత మహాకపి దక్షిణాదుత్తరం పారం ప్రార్థయన్ లవణాంబసః. ఆ మహాకపి సముద్రము యొక్క దక్షిణ తీరము నుండి ఉత్తర తీరమునకు వెళ్ళదలిచిన వాడై ఆ మహాగిరి యొక్క పైభాగమునెక్కి తన శరీరమును పెంచెను. అధిరుహ్య తతో వీర పర్వతం పవనాత్మజ దదర్శ సాగరం భీమం మీనోరగ నిషేవితం. వీరుడైన ఆ వాయుసునుడు పర్వతమును అధిరోహించిన పిమ్మట మీనములతోనూ సర్పములతోనూ కూడిన భయంకరమైన సముద్రమును గాంచెను. స మారుత ఇవాకాశం మారుతస్యాత్మ సంభవ ప్రపేదే హరిశార్దూలో దక్షిణాదుత్తరాం దిశం. వాయుసుతుడైన ఆ కపివరుడు దక్షిణము నుండి ఉత్తర దిశగా ఆకాశమున వాయువేగముతో సాగిపోయెను. స తదా పీడితస్తేన కపినా పర్వతోత్తమః రరాస సహతైర్భూతైః ప్రవిశన్ వసుధాతలం కంపమానైశ్చ శిఖరైః పతద్భిరపి చ ద్రుమైః. ఆ అరిష్టాద్రి హనుమంతుని పాదఘట్టన ప్రభావమున అచ్చటనున్న ప్రాణులతో సహా భూమిలోనికి కృంగిపోసాగెను. అప్పుడు దాని శిఖరములన్నీ కంపించినవి, చెట్లన్నీ నేలగూలినవి. వీటన్నిటితోనూ కూడి ఆ గిరి కృంగిపోవుచుండగా అందుండి ఒక మహాధ్వని వెలువడినది. స తస్యోరు వేగోన్మధిత పాదపాహ పుష్పశాలినః నిపేతుర్భూతలే భగ్నాః శక్రాయుధ హతా ఇవ. హనుమంతుని యొక్క బలమైన ఊరువుల తాకిడికి నిలువలేక పువ్వులతో వెలసిల్లుచున్న వృక్షములన్నీ పెల్లగిల్లినవై వజ్రాయుధముచే కొట్టబడిన వాటి వలె చిన్నాభిన్నములై కూలిపోయినవి. కందరాంతర సంస్థానాం పీడితానాం మహోజసాం సింహానాం నినదో భీమో నభోభిందన్ స శుశ్రువే. హనుమంతుని పాదముల త్రొక్కిడికి ఆ పర్వత గుహలన్నీ శిథిలములైనవి. అందువలన ఆ గుహలలో నివసించుచున్న మహా తేజస్సు గల సింహములన్నీను బాధలకు లోనై భయంకరముగా గర్జించినవి. ఆ గర్జనలు ఆకాశమును బ్రద్దలు చేయుచున్నట్లు వినబడెను. స్రస్తవ్యా విద్ధవసన వ్యాకులీకృత భూషణాః విద్యాధర్య సముత్పేతు సహసా ధరణీధరాత్. ఆ గిరిపై హనుమంతుని పాదాహతిచే ఏర్పడిన సంక్షోభ కారణముగా అతడి విద్యాధర వనితలు మిక్కిలి భయపడిరి. అప్పుడు వారి వస్త్రములు చెదరి జారిపోవుచుండెను, వారి ఆభరణములన్నీను అస్తవ్యస్తములాయెను. వెంటనే వారు భయముతో పైకెగిరిరి. అతి ప్రమాణ బలినో దీప్తజిహ్వా మహావిషాః నిపీడిత శిరోగ్రీవ వ్యవేష్టంత మహాహయః. మిక్కిలి పొడవైనవి బలము గలవి ప్రజ్వలించుచున్న నాలుకలు గలవి అయిన మహావిషసర్పములు మిక్కిలి పీడితములై మెడలు పడగలు ఎంతయో నలిగిపోగా భయముతో చుట్టలు చుట్టుకొని ఉండెను. కిన్నరోరగ గంధర్వ యక్ష విద్యాధరస్తదా పీడితం తం నగవరం త్యక్త్వా గగనమాస్థితాః. అప్పుడు కిన్నరులు, నాగులు, గంధర్వులు, యక్షులు, విద్యాధరులు మొదలగు వారు సంక్షోభమునకు లోనైన ఆ అరిష్టగిరిని వీడి ఆకాశమునకు చేరిరి. సచ భూమిధరః శ్రీమాన్ బలినా తేన పీడితః స వృక్ష శిఖరోదగ్రః ప్రవివేశ రసాతలం. మహాబలశాలి అయిన హనుమంతుని పాదముల దాటికి తట్టుకొనలేక ఆ మహాపర్వతము వృక్షములతో ఉన్నత శిఖరములతో కూడా పాతాళమునకు కృంగెను. దశయోజన విస్తారః త్రింశద్యోజన ముచ్రితః ధరణ్యాం సమతాం యాతః స బభూవ ధరాధరః. 10 యోజనముల విస్తీర్ణము 30 యోజనముల ఎత్తుగల అరిష్ట పర్వతము కృంగిపోయి నేలతో సమానమాయను. స సలిలం ఘ ఇషుర్భీమం సలీలం లవణార్ణవం కల్లోలాస్ఫాల వేలాంతం ఉత్పపాత నభోహరిః. తీరములను తన తరంగములచే చరచుచూ భయంకరముగా ఉన్న ఆ లవణ సముద్రమును అవలీలగా దాటగోరిన వాడై ఆ వానరోత్తముడు ఆకాశమునకు ఎగిరెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే సుందరకాండే షట్పంచాశత్ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి సుందరకాండమునందు ఇది 76వ సర్గము.